వచ్చే ఎన్నికలకు అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను ముఖ్యమంత్రి వేగవంతం చేశారు. గతంలో వైకాపా గెలిచిన స్థానాల నుంచే ప్రక్రియ ప్రారంభించిన సీఎం నగర నియోజకవర్గంపై తుది నిర్ణయం తీసుకున్నారు. ఇటీవల మరణించిన గాలి ముద్దుకృష్ణమ నాయుడు స్థానంలో ఆయన కుటుంబానికే ఇన్ఛార్జ్ పదవిని అప్పగించారు. ముద్దుకృష్ణమ పెద్ద కుమారుడు గాలి భానును నగరి ఇన్ఛార్జిగా నియమించారు. సీఎం చేపట్టిన అభిప్రాయ సేకరణలో కార్యకర్తల మొగ్గు మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇవాళ చిత్తూరు జిల్లా మదనపల్లి, ప్రకాశం జిల్లా సంతనూతలపాడు నేతలతో సీఎం సమావేశం కానున్నారు. ఆయా సమావేశాల్లో అధికారిక ప్రకటన చేయకున్నా ఫలానా వ్యక్తి ఇన్ఛార్జ్ అనే స్పష్టత సీఎం నేతలకిస్తున్నారు. మదనపల్లిలో అభ్యర్థి ఎంపిక తలనొప్పిగా మారగా మొత్తం 5 పేర్లపై సీఎం సర్వే చేయించినట్లు సమాచారం. అభిప్రాయ సేకరణ తర్వాత ఒకరి పేరును ఖరారు చేయనున్నారు. సంతనూతలపాడులో మాజీ ఎమ్మెల్యే విజయ్ కుమార్ ప్రస్తుతం ఇన్ఛార్జిగా ఉన్నారు. అయితే వర్గ పోరు అధిష్టానానికి సమస్యగా మారింది. ఇవాల్టి సమావేశంలో అంతర్గత కలహాలను రూపుమాపి ఎన్నికల్లో కలిసికట్టుగా పనిచేసేలా సీఎం దిశానిర్దేశం చేయనున్నారు.